Hello guys, good morning to all of you. The voice అందరికి Good morning, sir. Okay. See guys, సో ఈ రోజు మనం అకౌంట్స్ రిసీవబుల్ రికన్సిలేషన్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏపీఆర్ ఇవన్నీ కూడా సేమ్ యాక్టివిటీస్ ఉంటుంది. ఒక నిమిషం. ఒక నిమిషం అండి. Stop please. Okay guys, very important topic. So accounts reconciliation, AR reconciliation. Okay. So this is one kind of job. ఇది కూడా ఒక జాబ్, సెపరేట్ జాబ్. రికన్సిలేషన్ అనేది ఎస్ఏపిలో సెపరేట్ జాబ్. ఎస్ఏపి ఎండ్ యూజర్ రికన్సిలేషన్స్ పర్ఫార్మ్ చేస్తారు. ఇది వన్ కైండ్ ఆఫ్ జాబ్ ఎండ్ యూజర్. ఓకే, సో బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో జాబ్ లెటర్స్ ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం మీకు సో అయిపోతుంది. థర్స్డే కదా, ఫ్రైడే నెక్స్ట్ క్లాస్. సో ఫ్రైడే కానీ సాటర్డే కానీ మీ క్లాసెస్ అయిపోతాయి మొత్తం ఓటీసీ. ఓకే, సో ఈరోజు సెషన్లో ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి ఈరోజు ఏఆర్ రికన్సిలేషన్ గురించి డిస్కస్ చేస్తాను. సో కుదిరితే ఇది అయిపోతే మనకి టైంలో బ్యాంక్ రికన్సిలేషన్ కూడా ఇక్కడే డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఏమేమైతే నేను స్టెప్స్ చూపిస్తున్నానో ఈ స్టెప్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే జాబ్ కన్ఫామ్గా వచ్చుద్ది. ఓకే, అండ్ ఎస్ఏపిలో ఎలా చేయాలి అన్నది కూడా మీకు చెప్తాను. హలో సార్. సార్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. యాక్చువల్లీ సార్ నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్ కాల్లో. మీరు ఈ రోజే జాయిన్ అయ్యారా? నేమ్? అవును సార్, ప్రదీప్ సార్. ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇదే ఉంటుంది ఎట్లా సార్ క్లాసు? మీకు R2R జాయిన్ అయ్యారా? అవును సార్, R2R ఎండ్ యూజర్. R2R క్లాసెస్ ఒక 2 days ఎక్స్టెన్షన్ చేసాము, అంటే డిలే అయింది ఓటీసీ. ఓకే, మీకు మండే నుంచి R2R స్టార్ట్ అవుతాయి. ప్రస్తుతానికైతే వినండి, మామూలుగా వినండి. ఇవన్నీ మళ్ళీ మీకు మండే నుంచి ఫ్రెష్గా R2R స్టార్ట్ అవుతుంది. ఈ రోజు క్లాసెస్ ఊరికే వినండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సి గైస్, మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఏఆర్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఇన్ ఎస్ఏపి. ఓకే, సో ఈరోజు ఒక్క క్లాస్ విని చెప్పిన ఈరోజు చెప్పే క్లాస్ విని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా జాబ్ వస్తుంది. ఓకేనా, ఈ ఒక్క క్లాస్ విని ఓన్లీ రికన్సిలేషన్లో చేస్తాను, మిగతా నాకు తెలియదు అని చెప్పినా ఇప్పుడు ఉన్న నాలెడ్జ్తో 20 రోజుల నాలెడ్జ్తో ఈ ఒక్క క్లాస్కి వినేసి ఓన్లీ రికన్సిలేషన్ ప్రాసెస్ చేశారని చెప్పినా జాబ్ వస్తుంది. ఓకే, ఇది వన్ కైండ్ ఆఫ్ జాబ్. రికన్సిలేషన్ అనేది ఒక కైండ్ ఆఫ్ జాబ్. ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ జాబ్. బిల్లింగ్ అనేది వన్ కైండ్ ఆఫ్ జాబ్. పేమెంట్స్ అనేవి వన్ కైండ్ ఆఫ్ జాబ్.
కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వన్ కైండ్ ఆఫ్ జాబ్, కొటేషన్ వన్ కైండ్ ఆఫ్ జాబ్. సో ఇవన్నీ జాబ్సే, బట్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఓటీసీ. ఓకేనా? సో ఓటీసీలో రికన్సిలేషన్ లేదు, ఓటీసీలో రికన్సిలేషన్ లేదు. ఓటీసీ అంటే ఏంటి? ఆర్డర్ టు క్యాష్ అయిపోయింది. క్యాష్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర డబ్బులు వచ్చేస్తాడు, అయిపోయింది. రికన్సిలేషన్ పార్ట్ అనేది ఇంటర్నల్ వర్క్. ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్యురేట్ గా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఇది ఇంటర్నల్ వర్క్ రికన్సిలేషన్ అనేది. సో ఓటీసీలో రికన్సిలేషన్ అనేది లేదు. ఉందా ఎక్కడ చెప్పండి? పేమెంట్ తో అయిపోయింది. ఓకే, బట్ ఇదేంటిది అంటే రికన్సిలేషన్ అంటే ఏంటి అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాక్యురేట్ గా పర్ఫామ్ చేయాలంటే మంత్ ఎండింగ్ అనేది పర్ఫామ్ చేయాలి, అవునా కదా? మంత్ ఎండ్ టైంలో మనకి రిసీవబుల్స్ అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత అనేది మన దగ్గర కరెక్ట్ గా ఉండాలి. అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ ఎ కరెంట్ అసెట్, కరెంట్ లయబిలిటీయా? కరెంట్ అసెట్. కాబట్టి కరెంట్ అసెట్స్ లో అకౌంట్స్ రిసీవబుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మనం చూపించాలి, ఆ బ్యాలెన్స్ చూపించాలి. అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము ఎంత అనేది బ్యాలెన్స్ షీట్ లో చూపించాలి. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. రికన్సిలేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. కొన్నిసార్లు క్లయింట్ దగ్గర బిల్ చేయడం బిల్లబుల్ కాదు. బిల్లబుల్ అవర్స్, నాన్ బిల్లబుల్ అవర్స్ అంటే తెలుసు కదా. బిల్లబుల్ అంటే క్లయింట్ పే చేస్తాడు, నాన్ బిల్లబుల్ అంటే మనమే. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇప్పుడు జనరల్ ఎంట్రీ ఉంది, క్లయింట్దే కదా. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి, ఎవరి డ్యూటీ? ఎండ్ యూజర్స్ డ్యూటీ. అది బిల్లబుల్ వర్క్ కింద రాదు కొన్నిసార్లు. సో నేను రికన్సిలేషన్ టీంలో పనిచేసిన, సో ఆ టైంలో ఇది బిల్లబుల్ వర్క్ కింద ఇవ్వలేదు మాకు, కాబట్టి చెప్తున్నా. ఓకే, సో బిల్లబుల్ అంటే క్లయింట్ పే చేస్తాడు, బిల్లబుల్ నాన్ బిల్లబుల్ ఇది. ఓకే, సో ఇది క్లయింట్ పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు కూడా, చెప్పలేం. కొన్ని చోట్ల పే చేయొచ్చు, కొన్ని చోట్ల చేయదు. దీనికి ఇది ఇంటర్నల్ టీమ్ అనమాట. ఇంటర్నల్ గా మనం రికన్సిలేషన్ టీం పెట్టుకుంటాం. ఎందుకు? ఎగ్జాక్ట్ బుక్స్ కోసం, ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కోసం. కాబట్టి అకౌంట్స్ రిసీవబుల్ ఈజ్ ఏ కరెంట్ అసెట్. కాబట్టి బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఐటమ్. కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ లో పార్ట్. ఇది బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే ఏంటి? అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఇవి అలాగే బ్యాంక్, వీటికి సంబంధించిన రికన్సిలేషన్. అర్థమైందా నీకు? అకౌంట్స్ రిసీవబుల్ అంటే కరెంట్ అసెట్, అకౌంట్స్ పేయబుల్ అంటే కరెంట్ లయబిలిటీ, అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్ లాంగ్ టర్మ్ అసెట్స్. ఓకే, సో వీటికి సంబంధించి ఏముంటుంది? జనరల్ గా రికన్సిలేషన్ ఉంటుంది. ఎస్ఏపిలో రికన్సిలేషన్ అకౌంట్స్ అంటారు. ఎస్ఏపిలో ఏమంటారండి? ఎస్ఏపిలో మనకి రికన్సిలేషన్ అకౌంట్స్ ఏంటి జనరల్ గా అంటే, సో 3 ఉంటాయి. సో ఎస్ఏపిలో మనకి రికన్సిలేషన్ అకౌంట్స్ అంటే మెయిన్లీ 3 ఉంటాయి. సో వెండర్స్, కస్టమర్స్, మూడోది ఏంటిది? అసెట్స్ అన్నమాట. సో దీన్ని మనం రికన్సిలేషన్ అకౌంట్స్ అంటారు. అర్థమవుతుందా? సో మీరు పోస్ట్ చేసిన వెండర్లన్నీ కూడా త్రూ రికన్సిలేషన్ జిఎల్ ద్వారా ట్రాక్ అవుతూ ఉంటాయి. మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో రికన్సిలేషన్ జిఎల్ఏ చూపిస్తూ ఉంటారు. ఓకే, సో అంటే ఇది ఎస్ఏపిలో వెండర్స్ కి రికన్సిలేషన్ ఉంది, కస్టమర్ కి రికన్సిలేషన్ ఉంది, అసెట్స్ కూడా రికన్సిలేషన్. జిఎల్స్ అంటారు వీటికి. ఏంటి? రికన్సిలేషన్ జిఎల్స్ ఉంటాయి. ఏముంటాయి? రికన్సిలేషన్ జిఎల్. వీటికి కూడా వీటిని సబ్ లెడ్జర్ అంటారు. ఈ రికన్సిలేషన్ జిఎల్ ఏమంటారు? సబ్ లెడ్జర్స్. వెండర్ సంబంధించిన రిపోర్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో చూపించాలి అంటే వెండర్ బ్యాలెన్సెస్, ఆల్ వెండర్ బ్యాలెన్స్ దేని ద్వారా చూపిస్తాం? ఎస్ఏపిలో రికన్సిలేషన్ జిఎల్ ద్వారా. కస్టమర్ సంబంధించిన ఆల్ బ్యాలెన్స్ అన్ని దేంట్లో చూపిస్తాం? రికన్సిలేషన్ జిఎల్ ద్వారా. అసెట్ సంబంధించిన ఆల్ బ్యాలెన్స్ దేంట్లో చూపిస్తాం? రికన్సిలేషన్ జిఎల్ ద్వారా. అసలు రికన్సిలేషన్ జిఎల్ ఎక్కడ ఉందో చూపించండి సార్ అన్నారు అనుకో, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మీరు ఒక చిన్న సెటప్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. రైట్. సో ఇప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలండి?
సో క్రెడిట్ సేల్స్ అనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ఈ కోడ్ ఏంటి, FB70లోకి వెళ్తాం. ఓకేనా. సో FB70లోకి వెళ్ళి నీ కంపెనీ కోడ్ చెక్ చేసుకుంటాం. ఈ కంపెనీ కోడ్ ZN01 అని చెప్పి ఇచ్చేస్తాం. సో ఇక్కడ కస్టమర్ అని చెప్పి తీసుకున్నాం. ఓకే. అలాగే ఇక్కడ పోస్టింగ్ డేట్ అంటే డాక్యుమెంట్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేట్, పోస్టింగ్ డేట్ అంటే ఎప్పుడు SAPలో పోస్ట్ చేసినావు, అమౌంట్ ఎంత రాసుకున్నాం. సో ఇది ఎంత, క్రెడిట్ సేల్స్ అంటే కస్టమర్ దగ్గర నుంచి రావాల్సినవి 50,000 రాసుకున్నాం. సో GL అకౌంట్, సేల్స్ GL కంట్రోల్ F ఇచ్చి సేల్స్ అని చెప్పి టైప్ చేయి. ఓకే, సేల్స్ GL తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ స్టార్ అంటే డెబిట్లో ఉన్న అమౌంట్ రైట్లో కాపీ అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ సేల్స్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, సిమ్యులేట్ చేస్తున్నావు అండ్ పోస్ట్ చేస్తున్నావు. సో పోస్ట్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లం ఉంది దీంట్లో, డాక్యుమెంట్ నెంబర్ సౌండ్ ప్రాబ్లం. ఓకే, ఒక పని చేద్దాం, ఒక్క నిమిషం, ఇంకో కంపెనీ కోడ్తో ట్రై చేస్తాను. దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది, నంబర్ రేంజ్ ఇష్యూ ఉంది. సరే ఇంకోసారి పోస్ట్ చేస్తున్నా చూడండి. FB70నా, FB70లోకి వెళ్ళి కంపెనీ కోడ్ మార్చుకుంటున్నాను, VIZ2 అనమాట. దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఓకే. సో కస్టమర్ తీసుకోండి. ఓకే, కస్టమర్ తీసుకొని ఇన్వాయిస్ డేట్ తీసుకోండి. ఓకే, రిఫరెన్స్ తీసుకోండి, అమౌంట్ తీసుకోండి. ఓకేనా. ఇక్కడ దాకా ఓకే కదా అందరికీ. హెడర్ డేటా అంతా ఇదేంటిది, లైన్ ఐటమ్ డేటా. GL అకౌంట్ క్రెడిట్ సేల్ తీసుకున్నాం. సో సేల్స్ అని చెప్పి రాసుకున్నా. సిమ్యులేట్ చేయి. సో సిమ్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి. సో దీనికి ట్యాక్స్ కూడా అప్లై చేస్తాం, విత్హోల్డింగ్ ట్యాక్స్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే TDS ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది, మాస్టర్ డేటాలో ఇస్తాం. సో పోస్ట్ అయిపోయిందా లేదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ పైకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేస్తే ఇదేంటిదండి, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్, TDS అప్లై అయింది కాబట్టి TDS క్రెడిట్. సో దీని మీద డబుల్ ఇచ్చేయండి. డబుల్ క్లిక్ చేస్తే కస్టమర్కి రికాన్ అకౌంట్ ఏంటి, ఇది. అంటే నువ్వు ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా కస్టమర్కి, వెండర్కి, అసెట్కి ఏముంటుంది, GL ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం, రికన్సిలేషన్ అంటాం. రికన్సిలేషన్ అంటే ఏంటి, రికన్సిలేషన్ అంటే సబ్ లెడ్జర్. SAPలో రికన్సిలేషన్ అంటే సబ్ లెడ్జర్స్ ఏమున్నాయి మనకి, వెండర్స్, కస్టమర్స్, అసెట్స్. ఓకే. ఇప్పుడు ఈ GL ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపించేది దీన్ని చూపిస్తామా, దీన్నే కదా చూపించేది. చూడండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నేను ఇప్పుడు ఈ కంపెనీ కోడ్కి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే ఏంటి, ఈ కోడ్ ఏంటి, F.01. సో ఇక్కడికి వచ్చి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను చూడండి. సో రికన్సిలేషన్ ద్వారా మనం చూపిస్తాం SAPలో. ఇండియా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్ తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయి. ఓకే, ఇవన్నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకేనా, SAPలో. సో ఇప్పుడు రికన్సిలేషన్ ఏంటి ఇందులో, సో ఇందులో రికన్సిలేషన్ GL ఏది ఇవ్వండి, ఇది కస్టమర్ రికార్డ్ అకౌంట్. చూసారా, కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత, ఇంత. బ్యాలెన్సెస్, ఇది కస్టమర్ బ్యాలెన్స్. అర్థమైందా. అంటే SAPలో మనం రికన్సిలేషన్ GL ద్వారా మనం బ్యాలెన్సెస్ అనేది చూపిస్తాం. అర్థమైందా. ఓకే, GL రికన్సిలేషన్ అంటే సబ్ లెడ్జర్. SAP పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. సో కాబట్టి అది వెండర్కి ఉంటుంది సబ్ లెడ్జర్, కస్టమర్కి ఉంటుంది, అసెట్కి కూడా ఉంటుంది. రికన్సిలేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, సబ్ లెడ్జర్స్ అని చెప్పుకున్నాం. సో ఇవి బ్యాలెన్స్ షీట్లో మనం చూపిస్తాం. అంటే ఏదైనా సరే ఈ ట్రాక్ అంటే ఈ GL ద్వారా మొత్తం ట్రాక్ అంటే ఏంటి, ఆ వెండర్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని, వెండర్తో జరిగిన ట్రాన్సాక్షన్, కస్టమర్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా GL ద్వారా ట్రాక్ అయిపోతుంది. అర్థమవుతుందా. సరే, ఇప్పుడు జనరల్గా మనకి ఈ రికన్సిలేషన్ అనేది జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా కండక్ట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ మంత్ ఎండ్.
నాట్ ఓన్లీ మంత్ ఎండ్, మనకి పలానా రోజున మనకి అకౌంట్ రిసీవబుల్స్ అంటే ఈ రోజు నాకు కస్టమర్స్ దగ్గర నుంచి టోటల్ గా ఎంత రావాలి అని చెప్పి అనుకుంటే ఈ రోజే కండక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు మనకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది రికన్సిలేషన్, ఎందుకు ఎప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ ఎప్పుడు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది మంత్ ఎండ్ టైంలో. ఎందుకు? బ్యాలెన్స్ టాలీ అవ్వు, బ్యాలెన్సెస్ టాలీ అవ్వు అంటే ఎగ్జాక్ట్ గా మనకి అకౌంట్స్ రిసీవబుల్ ఎంత అనేది చూపించాలి, అవునా కదా? దానికోసం అనమాట. ఓకేనా? సో దెర్ ఈస్ నో మంత్ ఎండ్ క్లోజ్ ప్రాసెస్ కంప్లీటెడ్ without completion of the accounts receivable reconciliation. This is highly important practice is needed to ensure that invoices are properly paid and the business gets what is owed. అంటే ఏంటి? ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత, పేమెంట్ చేసి ఎంత, మొత్తం ఎంత? ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది 1,00,000 రూపాయలు, పేమెంట్ అయితే 70,000, ఇంకా ఎంత రావాలి? 30,000. అది ఎక్కడ చూపించాలి? బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. అది ఇంపార్టెంటా కాదా? అంటే కొన్నిసార్లు ఏంటి పేమెంట్లు కూడా అవుతా ఉంటాయి, కానీ నువ్వు నోట్ చేసుకోకపోతే ఎవరు తప్పది? అకౌంటింగ్ క్లర్క్. కాబట్టి రికన్సిలేషన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? సో అకౌంటింగ్ క్లర్క్ చేసే మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంక్లో చెక్ డిపాజిట్ చేసాం పేమెంట్ చేయమని చెప్పి కస్టమర్ డిపాజిట్ చేశారు కానీ మనకు క్రెడిట్ కాలా అంటే బ్యాంక్ డిలే కావచ్చు. ఓకే, సో చెక్స్ ట్రాన్సిస్లో ఉంటాయి కొన్ని. సో ఇలాంటి చాలా రీజన్స్ ఉంటాయి. బ్యాంక్ రికన్సిలేషన్ అయితే సెపరేట్ కాన్సెప్ట్, నేను తర్వాత చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటి? డేటా కలెక్షన్ అంటే పేమెంట్లు ఎంత, ఓకే, రావాల్సింది ఎంత, ఆ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ మనం బ్యాలెన్స్ షీట్లో చూపించాలి అంతే. కాబట్టి దానికి ఏం చేయాలి? మనం రెస్పెక్టివ్ అకౌంట్స్ ని చెక్ చేసుకోవాలి. రెస్పెక్టివ్ అకౌంట్స్ ఏమున్నాయి మనకి? రికన్సిలేషన్ జిఎల్స్, ఎస్ఎఫ్పిలో జిఎల్స్ ఎందుకు చెక్ చేసుకుంటాం? ఆ మంత్ మొత్తానికి జిఎల్ ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్ పోస్ట్ అయింది కస్టమర్స్ తో. ఇప్పుడు చూపించింది రికన్సిలేషన్ జిఎల్ అనేది ఒక కస్టమర్కే కాదు, ఇదే జిఎల్ లో చాలా కస్టమర్స్ కూడా లింక్ అయి ఉంటుంది. అర్థమైందా? సో వన్ టైం కస్టమర్స్ అంటే వాటితో ఒకే ఒక ట్రాన్సాక్షన్ జరుగుద్ది. ఓకే, సో ఇంటర్నేషనల్ కస్టమర్ వాడికి మన సెపరేట్ జిఎల్ ఉంటుంది. వన్ టైం కస్టమర్ వాడి సెపరేట్ జిఎల్ ఉంటుంది. పర్చేసింగ్ కస్టమర్, సేల్స్ కస్టమర్ వాడి సెపరేట్ జిఎల్ ఉంటుంది. సో ఈ మొత్తం ఈ సబ్ లెడ్జర్స్ అన్ని కలిపితే టోటల్ గా రావాల్సింది ఎంత, దాన్ని మనం ఎస్ఏపిలో రికన్సిలేషన్ అంటాం. ఒకసారి ఈ ప్రాసెస్ చదవండి. ఒకసారి ఎవరు చదువుతారు? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు చదవండి ఒకసారి. ఎవరు చదువుతారండి? ఎవరు చదువుతారు? చదవండి ఒకసారి అందరూ. సరే నేనే చెప్తాను ఎవరు చదవాలో కూడా. శ్రీధర్ రెడ్డి చదవండి ఒకసారి ఇది. Yes, sir. చెప్పండి. సో ఐఆర్ రికన్సిలేషన్ ప్రాసెస్ చదవండి. There is no month-end close process completed without the completion of accounts receivable reconciliation. This highly important practice is needed to ensure that invoices are properly paid and the business gets what it is owed. To help manage the different types of general ledger reconciliation, companies are using automation software to streamline and optimize the month-end close checklist. జనరల్ గా ఏంటంటే రికన్సిలేషన్ చాలా హ్యూజ్ ప్రాసెస్. కొన్ని వందల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి రోజుకి. అవన్నీ కూడా మ్యాచ్ చేయడం, టాలీ చేయడం అనేది కొంచెం ఇబ్బందే, అవునా కదా? సో అందుకే ఏంటంటే కంపెనీస్ లో ఏంటంటే ఆటోమేటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆటోమేటేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు బ్లాక్ లైన్ ఉంది, జిఎల్ సంబంధించి రికన్సిలేషన్ బ్లాక్ లైన్ లో చేస్తాం. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం, సాఫ్ట్వేర్ లోనే మొత్తం అదే రికన్సిలేషన్ ఆటోమేటిక్ గా చేసి పడేస్తుంది. రేపు పొద్దున బ్యాంక్ రికన్సిలేషన్ చూపిస్తాను, ఈబీఎస్ ఎలక్ట్రానిక్ బ్యాంక్స్, అది ఆటోమేటేషన్. ఓకే, సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆటోమేటేషన్. కంపెనీలో రికన్సిలేషన్, మాన్యువల్ రికన్సిలేషన్ అయితే నువ్వు పైవట్ టైప్ చేసుకోవాలి, వీలుకప్ చేసుకోవాలి, అవి అన్ని చూపించాలి మేనేజ్మెంట్. ఇప్పుడు జనరల్గా అయితే మనం సో ఒక బుక్లో వేసుకొని రాసుకోం కదా, ఎక్సెల్ షీట్లో వేసుకుంటాం. ఈ మంత్ మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎంత కస్టమర్స్తో, అండ్ ఈ మంత్ మొత్తం మనకి కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఎంత, పేమెంట్స్ డేటా ఉండాలి, ఇన్వాయిస్ డేటా ఉండాలి, అవునా కదా? సో ఆ రెండింటికి ఈ ఇన్వాయిస్ కి ఇది పేమెంట్ అయిందా, ఈ ఇన్వాయిస్ కి ఇది పేమెంట్ అయిందా, ఈ ఇన్వాయిస్ కి ఇది పేమెంట్ అయిందా అని చెక్ చేయాలంటే ఏంటి? సో రెఫరెన్స్ నెంబర్ ఉండాలి. ఓకే, అలాగే అమౌంట్ మ్యాచ్ చేయాలి, అవునా కదా?
సో అలాగే మధ్యలో వాడు పార్షల్ పేమెంట్ చేస్తాడు, సగం పేమెంట్ చేస్తాడు. ఇది ఏ ఇన్వాయిస్ కి అనేది ఆ ఇన్వాయిస్ నెంబర్ బట్టి దానికి అర్థమవుతుంది. ఈ ఇన్వాయిస్ ఫలానా ఇన్వాయిస్ రిఫరెన్స్ కి నెంబర్కి ఇది పేమెంట్ అనేది తెలియాలి. అవన్నీ చేయాలంటే ఏంటి? సో పైవట్ టేబుల్స్ వేసుకోవాలి, వీలుకప్స్ వేసుకోవాలి. సో అప్పుడు అది రికన్సిలేషన్ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి. పేమెంట్ అంటే ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి. నువ్వు ఎస్ఏపీలో ఎంటర్ చేసిన పేమెంట్ జిఎల్ తీసుకొని ఆ జిఎల్తో జరిగిన ట్రాన్సాక్షన్ చూసుకోవాలి. ఈ రెండు టాలీ చేసుకోవాలి. సో పేమెంట్లు ఎక్కడైనా మిస్ అయినాయా అనేది చెక్ చేసుకోవాలి. అది ఆ రెండు దేంతో చెక్ చేసుకోవాలి మళ్ళా? సో ఇన్వాయిసెస్తో చెక్ చేసుకోవాలి. సో ఇన్వాయిసెస్, పేమెంట్స్. ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు ఎంతమంది ఉన్నారు? 1 2 3 6 9 12 మెంబర్స్ ఆఫ్లైన్, ఒక 15 మెంబర్స్ ఆఫ్లైన్, ఒక 15 మెంబర్స్ ఆన్లైన్, ఒక 30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మీ 30 మెంబర్స్ ఫీజ్ నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి? సో నా ఇన్వాయిస్ ఎంత? 13,000. 30 × 13 ఎంత? 8 లెక్క. 30 × 13, పోనీ 30 × 10 వేసుకోండి, 3 లక్షలు. మీ 30 మెంబర్స్లో మీలో కొంతమంది పేమెంట్లు చేశారు, కొంతమంది పేమెంట్లు చేయలేదు, అవునా కదా? సో మరి అన్ని లిస్ట్ వేసుకోవాలంటే కష్టమే కాదు? నాకు కొంచెం కష్టమే. ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉంటుంది. అక్కడ 30 మంది చెప్తున్నా, బట్ రియల్ టైంలో 3 లక్షల మంది ఉంటారు, అవునా? వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఇవ్వాలంటే కష్టమే కదా? అందుకే ఏం చేసుకుంటాను? ఎక్సెల్ షీట్ వేసుకుంటాను. ఓకే, మరి నాకు ప్రూఫ్ ఏంటి మీరు పేమెంట్ చేశారని? ప్రూఫ్ ఏంటి? రిసిప్ట్. ఏ రిసిప్ట్? నేను ఇచ్చే రిసిప్ట్, అలాగే మీరు పేమెంట్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్. నా బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్. మీరు వేసినట్టుగా ఏంటి నా ప్రూఫ్? బ్యాంక్ స్టేట్మెంట్, అవునా కదా? ప్రూఫ్ ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటిది? నేను ఎస్ఏపీలో అదొక ప్రూఫ్ అయితే నేను ఎంటర్ చేశానా లేదా అనడానికి లెడ్జర్స్ ప్రూఫ్. ఎస్ఏపీలో అయితే లెడ్జర్స్ ప్రూఫ్. మరి ఈ రెండింటి మధ్య టాలీ చేసుకొని రావాల్సింది ఎంత అనేది బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాలి. అంతే కాన్సెప్ట్. అది చేయాలంటే ఏంటి? మాన్యువల్గానే పాసిబుల్ అవుతుంది. మాన్యువల్గా ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుంది? సో రావాల్సినంత ఎక్సెల్ షీట్లో వేసుకుంటా. ఓకే, సో కట్టాల్సింది ఎక్సెల్ షీట్లో వేసుకుంటా. ఫీజు 13,000, వచ్చింది ఇంత, రావాల్సింది ఇంత. దట్స్ ఇట్. ప్రైవేట్ టేబుల్స్ ఈ మంత్లో ఏ మంత్లో అన్నది ట్రెండ్స్ వేసుకుంటాం. దట్స్ ఇట్. చెప్పండి, ఇది చదవండి. ఇది ఎవరు చదువుతారు? చదవాలి. ఎవరు చదువుతారు? ఇందాక ఎవరు చదివారు? ఆన్లైన్ స్టూడెంట్స్. What is accounts receivable reconciliation? Accounts receivable reconciliation is the accounting process of cross-checking the customer's unpaid invoices accounts with the company's accounts receivable recorded in the general ledger. 1 minute. ఇది అందరూ ఈ పాయింట్ రేపు పొద్దున్న ఈ పాయింట్లన్నీ మీరు ఇంటర్వ్యూ చెప్తే చాలు, ఒక జాబ్ వచ్చేసినట్టు. ఈ ఒక్క క్లాస్ వేసి రికన్సిలేషన్ చేశాను నేను అని చెప్పి రికన్సిలేషన్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క క్లాస్ వేసి ఇది కూడా ఒక జాబే. చెప్పండి, ఇది రికన్సిలేషన్ అంటే కస్టమర్ అన్పెయిడ్ ఇన్వాయిసెస్ అంటే ఏంటి? పే చేయని ఇన్వాయిసెస్, అలాగే కంపెనీ అకౌంట్స్ రిసీవబుల్ రికార్డింగ్ జనరల్ లెడ్జర్లో రాసుకున్నవి పెయిడ్ ఇన్వాయిస్ రెండు కంపేర్ చేసుకోవాలంట. నెక్స్ట్, సో జనరల్ లెడ్జర్ అంటే డబుల్ అకౌంటింగ్ ఎంట్రీ కదా, డెబిట్ క్రెడిట్సే కదా. అదే ఇక్కడ. సో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సినవి అండ్ సో వచ్చినవి రెండింటి మధ్య డిఫరెన్స్, దాన్నే మనం రికన్సిలేషన్ అంటాం. సో అంటే ప్రతి లైన్ ఐటమ్ చెక్ చేయాలి. సార్ కస్టమర్ పెయిడ్ ఎంట్రీస్ ఎస్ఏపీలు ఎలా చూస్తారు? కస్టమర్ ఇన్వాయిస్ ఎస్ఏపీలు ఎలా చూస్తారంటే ఎలా చూస్తారు? రిపోర్ట్స్ ఉంటాయి. ఎలా చూస్తారు? రిపోర్ట్స్. ఇదిగో రిపోర్ట్స్ ఉంటాయి ఎస్ఏపీలో రిపోర్ట్ కావాలంటే ఏం చేస్తాం? ఎస్ఏపీలో రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు దేనికి సంబంధించి రిపోర్ట్స్ కావాలి నీకు? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్, సో ఇన్ఫర్మేటివ్ సిస్టమ్, ఓకే, రిపోర్ట్స్, కస్టమర్ బ్యాలెన్సెస్ అంటే కస్టమర్ సంబంధించిన బ్యాలెన్సెస్ ఏంటి ఇది. సో ఇక్కడ నీ కంపెనీ కోడ్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇది మొత్తం ఈ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత బ్యాలెన్స్, ఇది కస్టమర్ బ్యాలెన్స్. అర్థమైందా? సో ఇలా లేదా మనకి టీ కోడ్ ఆల్రెడీ ఉంది. ఏముంది?
FBL5N. సో ఇది వేసుకొని ఈ రోజు వరకు కస్టమర్ దగ్గర నుంచి ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, క్లియర్ కానివి క్లిక్ చేసుకో. ఎంత రావాలి అది లెక్క. సో ఆల్ ఐటమ్స్ ఈ రోజు వరకు ఆల్ ఐటమ్స్ కావాలంటే డేట్ ఈ రోజు వరకు వేసుకునే డేటు అంటే అన్ను డేట్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మొత్తం ఈ నెలలో మనకి జరిగిన ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటే ఇలా డేట్ వేసుకొని ఓకే 31st వేసుకొని ఓకే. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసుకో. ఏమీ లేవనుకుంటా. సో 2023 చూద్దాం. ఇన్వాలిడ్ డేటా డేట్ లేని రాంగ్ చేసావా ఏంటి? 31st ఏప్రిల్ ఇవ్వకూడదు. ఒక్క నిమిషం 31st ఏప్రిల్ లేదా? సో ఇక్కడ ఒక నిమిషం అండి 30 మాత్రమే ఉంది. చూడండి ఇప్పుడు ఇక్కడ తెలిసిపోయిందా, ఇదిగో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఇదిగో ఇంత అనేది. బట్ ఇందులోనే సీక్రెట్ క్రెడిట్ మెమో ఉంది మళ్ళీ ఇందులోనే. ఓకే ఇవన్నీ లెక్కలు వేసుకుంటాం. అందుకే లైన్ ఐటమ్ ఈచ్ లైన్ ఐటమ్ వైజ్ మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఫిల్టర్ పెట్టుకొని ఓన్లీ నీకు కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది చూడాలనుకుంటే ఫిల్టర్ పెట్టుకొని డిఆర్ అని చెప్పి టైప్ చేస్తాం. డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. అంటే ఎంత రావాలి, ఇది క్రెడిట్ మెమో ఎంత ఉంది, డీజీ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే డీజీ వచ్చేస్తుంది ఫిల్టర్ పెట్టుకుంటే. ఇక పేమెంట్లు కావాలంటే ఏం చేస్తాం, పేమెంట్లు జరిగిన పేమెంట్లు అన్నీ కూడా ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే పేమెంట్లు అయిపోయినాయి అని అర్థం. సో ఆల్రెడీ పేమెంట్లు అయిపోయినాయి చూసుకోవాలంటే ఏం చేస్తావు, డీజెడ్ మాన్యువల్ పేమెంట్స్ అయితే ఇక ఇవన్నీ పేమెంట్లు మాన్యువల్గా. మరి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అయినాయి ఎంత, ఓకే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా అయినాయి ఎంత కావాలంటే సెలెక్ట్ చేసుకొని మన ఏంటి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అర్థమవుతుందా లేదా? రికన్సిలేషన్ ఎట్లా చేసుకోవాలి? రికన్సిలేషన్ అంటే ఊరికి అయ్యే పని కాదు. ఓకే ఒక్కొక్క లైన్ ఐటమ్ పేమెంట్స్ మ్యాచ్ చేయాలి. ఈ ఇన్వాయిస్ పేమెంట్ అయిందా, ఈ ఇన్వాయిస్ పేమెంట్ అయిందా అనేది ఒక్కొక్క లైన్ ఐటమ్కి మ్యాచ్ చేసుకుంటూ చేయాలి. ఇట్స్ టైం కన్స్యూమింగ్ యాక్టివిటీ. బ్యాలెన్స్ షీట్ ఊరినే టాలీ కాదు. అర్థమవుతుందా కదా? సో ఇంత చక్కగా చెప్తున్నా మీకు ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎక్స్పెషల్లీ కేస్ వెన్ యూ ఆర్ స్టక్ వర్కింగ్ ఇన్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ అండ్ మాన్యువల్లీ ఆర్ అక్రాస్ కంప్యూటర్స్. చూడండి ఆడు అక్కడే చెప్తున్నాడు స్ప్రెడ్షీట్లో చేసుకోవాలని నాయన అని. ఓకే సో ఇవన్నీ మామూలేలే. సో ఈ రికన్సిలేషన్ని పర్ఫామ్ చేయడానికి ఎందుకు పర్ఫామ్ చేయాలి, సో దేనికి యూస్ఫుల్ అవుతుంది అంటే ట్యాక్స్ రిపోర్టింగ్ కోసం. ఓకే సో ఒక్కొక్క ఇన్వాయిస్కి ట్యాక్స్ పేమెంట్ చేసినవి ఉంటాయి, ట్యాక్స్ ఉంటాయి, దాంట్లో పేమెంట్ చేసినవి ఉంటాయి. దానికోసం సో కరెక్ట్గా పేమెంట్లు చేశారా లేదా అని చెక్ చేసుకోవడం కోసం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాక్యురసీ కోసం, ఏమైనా థెఫ్ట్ కంట్రోల్ ఏమైనా కంట్రోల్లో అంటే థెఫ్ట్ అంటే ఏంటి, మోసాలు కానీ ఫ్రాడ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కంపెనీలో జరిగినాయా అని తెలుసుకోవడం కోసం కూడా రికన్సిలేషన్. అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ అకౌంట్స్ రికన్సిలేషన్? రికన్సిలేషన్ లో స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ డేటా కలెక్షన్. డేటా కలెక్షన్ అంటే ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్స్, అకౌంట్స్ రిసీవబుల్ స్టేట్మెంట్స్. ఓకే సో మన కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన స్టేట్మెంట్స్, రిసీవబుల్స్ అంటే ఏంటి, ఓపెన్ ఐటమ్స్, క్లీన్ ఐటమ్స్, బ్యాలెన్సెస్, ఈ మూడు కావాలి. ప్లస్ నిజంగా జరిగిన ట్రాన్సాక్షన్ నువ్వు ఎస్ఏపీలో ఏది పడితే అది ఎంటర్ చేస్తావా, ప్రూఫ్ ఏంటి, నిజంగా మీ ఇద్దరి మధ్య జరిగింది ఏంటి ప్రూఫ్, నేను రిసీప్ట్ ఇచ్చా ఆ ప్రూఫ్, అవునా కదా? రిసీట్స్, కస్టమర్ ఇన్వాయిసెస్, పేమెంట్ రిసీట్స్, పేమెంట్ రిసీట్ బ్యాంక్ స్టేట్మెంట్, ప్రూఫ్ ఏంటి, బ్యాంక్లో పడిందంటానికి బ్యాంక్ స్టేట్మెంట్. ఓకే ఇన్వాయిసెస్, ఇన్వాయిస్ ఎవరు ఇస్తారు, కంపెనీ ఇస్తుంది. ఇవి ప్రూఫ్లు అనమాట. ఇన్వెస్టిగేషన్, ఇదేంటిది, ఇది రికన్సిలేషన్ అనేది 1 కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అవునా కదా? 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర, 50 మంది ఇంటూ 10 ఇంటూ 5 లక్షలు, 5 లక్షల్లో నుంచి మీరు ఎంత పేమెంట్ చేశారంటే మీ ఒక్కొక్కరిది రికన్సిలేషన్ చేసుకుంటే రావాలి. నువ్వెంత ఇచ్చావు అని టైం కన్సూమింగ్ యాక్టివిటీ, అవునా కదా? రిపోర్టింగ్ సో రిపోర్టింగ్ దానికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్.
అర్థమైందా లేదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం. రేపు పొద్దున్న నేను ఒక ఓనర్ CEO కంపెనీకి, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు ఇంకా ఎంత క్యాష్ ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తా కంపెనీలో. ఏంటిది? క్యాష్ ఫ్లో. క్యాష్ ఫ్లో అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత, అంతేనా కదా? రావాల్సింది అంత, కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది అంత. ఎందుకంటే వస్తే నేను పేమెంట్ చేసుకుంటాను, ఎవరికి? వెండర్స్, అద్దరు కట్టుకుంటాం, అంతేనా? రైట్. సో ఇది ప్రాసెస్. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? చెప్పాలి. సో ఇదే కొంచెం కష్టమైన ప్రాసెస్ మనకి రియల్ టైంలో. ఇది చేయాలి అంటే మీకు ఇన్వెస్టిగేషన్ అనాలిసిస్ ఉండాలి. ఇన్వెస్టిగేషన్. సో రికన్సిలేషన్ అంటే ఊరిని ఎవరు పడితే వాళ్ళు రికన్సిలేషన్ వెళ్ళిపోరు. అర్థమైందా? రికన్సిలేషన్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్కి డబ్బులు చెక్ చేసుకోవాలి. మనీ మ్యాటర్ అంటే ప్రతిదీ చెక్ చేయాలి. ఫలానాది చెక్ చేయడానికి ఉండదు అనడానికి ఏం లేదు. అన్ని ఫిల్టర్లు వేసుకోవాలి. ఇంకా ఎక్సెల్ షీట్ వేసుకొని ఫిల్టర్స్, పైవట్ టేబుల్స్, VLOOKUPs వేసుకొని ఈ రోజు డేటు, ఈ డేట్ ఇన్వాయిస్ ఇది, ఈ ఇన్వాయిస్కి పేమెంట్ అగైనెస్ట్ పేమెంట్ ఎంత జరిగింది అనేది చూసుకోవాలి. అందులో పార్షల్ పేమెంట్ ఎంత అనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఈ కస్టమర్కి ఇంకా రావాల్సింది ఎంత అంటే ఒక్కొక్క కస్టమర్ వైజ్ చెక్ చేసుకోవాలి. కొన్నిసార్లు కస్టమర్ సినారియోస్ ఉంటాయి. క్రెడిట్ మెమో ఇష్యూ చేస్తాం, మరి అది కౌంట్ చేయకపోతే వాడు డబ్బులు కట్టాడు, బాగానే ఉంది, కానీ నువ్వు రిటర్న్ చేసావు, అది రాసుకోలేదు అంటే క్రెడిట్ మెమోస్ కూడా మనం కౌంట్ చేయాలి కదా. అందుకే చాలా బిగ్ ప్రాబ్లమ్స్ కంపెనీలో. అర్థమైందా? సో అంత ఈజీ కాదు ఇది. రికన్సిలేషన్ అనేది అంత ఈజీ కాదు. సో ఫస్ట్ ఏం చేయాలండి? డేటా కలెక్షన్, తర్వాత డేటా కంపారిజన్, తర్వాత ఇన్వెస్టిగేషన్, తర్వాత రిపోర్టింగ్. ఈ పాయింట్లు చదివితే చాలు, రేపొద్దున జాబ్ వచ్చేసినట్టే మీకు. ఈ పాయింట్స్ రేపొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి, అందుకే ఇక్కడ రాస్తాను ఇలా. చదవండి ఒకసారి. ఎవరు చదువుతారు? ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. అందరూ చదవాలి. ఇప్పుడు ఈ జాబ్ వచ్చేయాలంటే అందరూ చదవాలి. రేపు పొద్దున ఈ చెప్పండి, జాబ్ వచ్చేస్తుంది. రాకపోతే నాది పూర్తి ఇంటర్వ్యూలో. ఫస్ట్ ఏం చేయాలి? గ్యాదర్ ఆల్ నెసెసరీ డాక్యుమెంటేషన్. ఏమేం గ్యాదర్ చేయాలి? కస్టమర్ ఇన్వాయిస్, స్టేట్మెంట్స్, పేమెంట్ రికార్డ్స్. నెక్స్ట్ ఏం చేయాలి? రివ్యూ కస్టమర్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి? కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఓకే, బ్యాలెన్సెస్, డీకోడ్. బ్యాలెన్స్ చెక్ చేయడం, డీకోడ్ ఏంటి? బ్యాలెన్స్ చెక్ చేయాలంటే కస్టమర్ అప్పుడు 10N, FB L5N ఇందులో చెక్ చేస్తే చాలు. ఇవే కదా బ్యాలెన్సెస్, ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్. తర్వాత ఏంటి? మ్యాచ్ చేయాలి. మ్యాచ్ పేమెంట్స్. ఈ పాయింట్లు చెప్పినా చాలు, జాబ్ కన్ఫర్మ్. ఈ పాయింట్లు చెప్తే జాబ్ కన్ఫర్మ్ ఏంటి, తిరగలేదు. ఇంకా రాకపోతే 10 days కూర్చోండి, రికన్సిలేషన్ నాకు జాబ్ రాలేదని. మీరు సరిగ్గా చెప్పకపోతే నేను ఏం చేయలేను, కానీ సరిగ్గా చెప్తే జాబ్ కన్ఫర్మ్, అందులో నో డౌట్. సో డిస్క్రిపెన్సీస్ అంటే తేడాలు. ఓకే, వాడు కట్టారంటాడు, వాడు కట్టలేదు అంటాడు. ఆ డిస్క్రిపెన్సీస్కి ఏం చేయాలి? ప్రూఫ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఏంటి? లెడ్జర్స్ ఉండాలి, ఓకే, స్టేట్మెంట్స్ ఉండాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్ కాజ్ అంటే ఏంటి? మొదల నుంచి ట్రాక్ చేయాలి. ఒక కస్టమర్ ఉంటాడు, సో ఏప్రిల్లో జరిగినవి ఉంటాయి. ఏప్రిల్లో జరిగిన దానికి మేలో పేమెంట్ చేస్తాడు, అవునా కదా? ట్రాన్సాక్షన్ ఏప్రిల్లో కొనుక్కొని వెళ్ళాడు, మేలో పేమెంట్ చేస్తాడు. సో మేలో నువ్వేం చేస్తున్నావు? రికన్సిలేషన్ చేస్తున్నావు. అప్పుడు పాతవి కూడా తవ్వాల్సి వస్తుంది, అవునా కాదు? పాతవి తవ్వాల్సి వస్తుంది అంటే ఏంటి? సో మనం బ్యాలెన్స్ షీట్లో ఏప్రిల్ రెడీ చేసేసుకుంటాం, రెడీ అయిపోతుంది. అది కన్సిడర్ చేస్తాం. కానీ ఆ ఏప్రిల్లో ఎవడో కళ్ళు మూసుకొని చేసాడు అనుకో రికన్సిలేషన్, కళ్ళు మూసుకొని రికన్సిలేషన్ చేసాడు అనుకో ఏప్రిల్లో, అది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది? మేలో ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి అది మళ్ళీ రూట్ కాజ్ అంటే ఏంటి? ఫస్ట్ కార్డ్ నుంచి వాడిని ఒక తేడా వస్తుంది, ఫలానా కస్టమర్ తేడా వస్తుందంటే వాడి మొదటి కార్డ్ నుంచి, వాడితో మొదటిలో జరిగిన ట్రాన్సాక్షన్ కార్డ్ నుంచి వాడితో లెక్క తీసుకొని రావాలి. ఇవన్నీ మేనేజ్మెంట్కి ఒక స్టేట్మెంట్ వేసి చూపించాలి. కస్టమర్ కూడా అగ్రి అవ్వాలి మనతో. రికన్సిలేషన్ అంటే ఏంటి? కస్టమర్ మనతో అగ్రి అవటం. వాడేమో ఇంత రావాలంటే మనం ఇంత రావాలంటాం. ఫీజు కట్టింది 13,000 అని చెప్తే నువ్వు 13,000 కట్టేసానంట. నా లిస్టులో చూసుకుంటే అది 10,000 ఉంటుంది. ఇంకా 3,000 రాలేదు, 3,000 ఏదంటే కట్టేసాను సార్ అంట. ప్రూఫ్ ఏంటి? డిస్క్రిపెన్సీ. ప్రూఫ్ ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తే బ్యాంక్లో ఉండదు, లేదు సార్ క్యాష్ ఇచ్చారంట. క్యాష్ అయితే స్లిప్ ఇవ్వంటే లేదు సార్ అమ్మాయి ఇసుకి ఇచ్చి వెళ్ళిపోయారు అంట.
దాని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? గాంధీ గారి ఖాతాలో రాసుకోవాలి, అంతే కదా. అందుకే కంపెనీస్ అన్న తర్వాత హ్యాండ్లు బై హ్యాండ్లు ఉండవు, ప్రూఫ్లు ఉంటాయి. అర్థమైందా? పద్ధతి బై హ్యాండ్ చేసుకున్న ఏమి ఇవ్వాలి నువ్వు? రిసిట్ ఇవ్వాలి. రిసిట్ లేకపోతే ఏమవుతుంది? ఇలాంటి కథలు జరుగుతాయి. అందుకే ఏమవుతుంది? కంపెనీ ఫ్రాడ్ అవుతుంది, అంతేనా కదా? సో అది లెక్క. సో అప్డేట్ ద ఏఆర్ లెడ్జర్. సో ఏఆర్ లెడ్జర్ అంటే ఏంటి? మనం ఇందాక చెప్పాం కదా. సో ఏపీకి ఒక లెడ్జర్ ఉంటుంది, ఏఆర్కి లెడ్జర్స్ ఉంటాయి. జిఎల్ వైజ్ వెండర్కి, కస్టమర్స్కి, అసెట్స్కి రికన్సిలేషన్స్ ఉంటాయి. అలాగే రివ్యూ ఏజింగ్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవాలంట. ఏజింగ్ రిపోర్ట్ అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? ఏజింగ్ రిపోర్ట్ అంటే ఎవరు చెప్తారు? సేల్స్. సో మనకి 30 days లో రావాల్సిందంత, 60 days లో రావాల్సిందంత, 90 days లో రావాల్సింది ఒక టీ కోడ్ అయితే వచ్చేసినట్టే. టీ కోడ్ కూడా చూపించాలి కదా, అలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఏజింగ్ రిపోర్ట్. తర్వాత నెక్స్ట్ ఏంటిది? ప్రిపేర్ రికన్సిలేషన్ రిపోర్టు. సో రికన్సిలేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. సో అండ్ రివ్యూ అండ్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఈ పాయింట్లు నేను ఏమైతే ఇక్కడ చెప్పానో అదే పాయింట్లు ఇంటర్వ్యూలో చెప్తే 10 పాయింట్లు చదువుకొని వెళ్తే జాబ్ రాకపోతే అప్పుడు అడగండి. రికన్సిలేషన్లో నాది పూచి. ఇక్కడ ఈ ఇచ్చిన డాక్యుమెంట్ ఒక్కడ చదువుకున్న జాబ్ వచ్చింది మీకు. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఈ ఒక్కడ చదువుకున్నా మీకు అకౌంట్స్ రిసీవబుల్ జాబ్కి వెళ్ళినా కొట్టేస్తారు. ఓకే. సో ఇందులో బ్యాంక్ రికన్సిలేషన్ చెప్పలేదు నేను. బ్యాంక్ రికన్సిలేషన్ ఈబీఎస్, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, ఎస్ఏపీలో చేస్తాను. ఎస్ఏపీలో ఆటోమేటెడ్ ప్రాసెస్. సార్ ఏఆర్కి ఇప్పుడు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు సార్, ఎవరైనా చేయొచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. ఓకే, రికన్సిలేషన్ కి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు. ఏముంది, వచ్చినాయి అంతా పేమెంట్లు అంతా, అంతేగా. దానికి ఫైనాన్స్ అవసరమా? జర్నల్ ఎంట్రీస్ తో కూడా సంబంధం లేదు. సో ట్రాన్సాక్షన్ బుకింగ్ అంటే కంపల్సరీగా ఫైనాన్స్ సంబంధం ఉంది. ట్రాన్సాక్షన్ బుకింగ్ అంటే డెబిట్ క్రెడిట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ డెబిట్ బదులు క్రెడిట్ వేస్తామని చెప్పి సంబంధం ఉంది. సో వీటిల్లో ఏముంది? వీటిలో జనరల్ సెన్స్, కామన్ ఇన్వెస్టిగేషన్ సెన్స్ ఉండాలి. రికన్సిలేషన్ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్ సెన్స్. రూట్ కాజ్ అంటే ఏంటి? మొదల నుంచి పట్టుకోవాలి, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి, అదే రికన్సిలేషన్. సో ఎస్ఏపీలో ఎలా చేశారనేది ఒక ఓవరాల్గా చూపిస్తాను. ఈ టీ కోడ్స్ మీరు చూసుకొని చేయాలి. ఎస్ఏపీలో చూపించే కదా ఇందాక నేను. ఓకే, సో ఇది కూడా మీకు కష్టంగా ఉంది. రిపోర్ట్లు అంటే టేబుల్స్ తీసుకోవాలి. సో ఎస్ఏపీలో టేబుల్స్ ఉంటాయి. ఓకే, టేబుల్స్ మనకి బిఎస్ఐకి అని చెప్పి మీరు ఐటీ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు. ఓకే, నీ కంపెనీ కోడ్ లిస్ట్ ఇచ్చేస్తారు మొత్తం ఎక్సెల్ షీట్లో. సో కంపెనీ కోడ్ వేసుకొని వాళ్ళు ఇది ఐటీ వాళ్ళకి టికెట్ రైస్ చేస్తే నాకు వెంటనే కస్టమర్ ఓపెన్ ఐటమ్స్ కావాలి, మొత్తం టోటల్ రిపోర్ట్ కావాలి అంటే వాళ్ళు టేబుల్ ఇచ్చేస్తారు. ఓకే, టేబుల్లోకి వెళ్ళిపోయి చెక్ చేసి మొత్తం రిపోర్ట్లు వచ్చేస్తాయి. ఇవన్నీ వచ్చేస్తాయి రిపోర్ట్లన్నీ. ఇది ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని మీకు పంపించేస్తారు. ఇందులో నువ్వేం చేస్తావు? సీగ్రిగేట్ చేసుకుంటావు. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ డాక్యుమెంట్ నెంబర్ వేసుకొని ఎస్ఐపితో ఆ అమౌంట్ కంపేర్ చేసుకుంటాం. కాబట్టి ఐటీ వాళ్ళు టికెట్ రైస్ చేస్తే మీకు ఏంటంటే వెండర్ ఓపెన్ ఐటమ్స్, క్లీన్ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ కస్టమర్ బ్యాలెన్సెస్కి టేబుల్స్ ఉన్నాయి. ఓకే, అకౌంట్ రిసీవబుల్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ అది దానికి ఉన్నాయి మనకి. ఓకే, సో ఇవన్నీ టేబుల్స్. డ్యూ డేట్ అనాలిసిస్, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్. కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ కావాలంటే టీ కోడ్స్ ఉన్నాయి. సో ఇదిగో 30 రోజుల్లో రావాల్సింది ఎంత, 60 రోజుల్లో రావాల్సింది ఎంత, 200 రోజుల్లో రావాల్సింది ఎంత, ఉందా లేదా? ఉన్నాయా లేవా? సింపుల్గా ఉందా లేదా? ఇది ఒక కస్టమర్కి చూపిస్తుంది, బట్ రియల్ టైంలో ఇలాంటి కస్టమర్లు 1000లో ఉంటారు. అర్థమైందా? ఇక్కడ ఒక కస్టమరే నేను చేశాను కాబట్టి ఒక కస్టమరే వస్తుంది. ఇది ఒక కస్టమర్ సంబంధించిందా? లేదు, టోటల్ ఆల్ కస్టమర్స్ ఇన్ఫర్మేషన్, ఆల్ కస్టమర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క కస్టమర్ కావాలంటే FBL5 అని సరిపోతుంది. లిస్ట్ ఆఫ్ కస్టమర్ లైన్ ఐటమ్స్, కంపెనీ కోడ్ ZN01. సో నీవు ఏ కస్టమర్ని చూడాలనుకుంటున్నావో ఆ కస్టమర్ మాత్రమే కావాలనుకుంటే కస్టమర్ డీటెయిల్స్ ఇచ్చాయి. ఇండివిజువల్ కస్టమర్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ రిపోర్ట్స్లో మనకి
ఇందులో ఏం చూపించట్లే, ఎక్కడ మిస్ అయినట్టు. సో నాకు సో ఇదిగోండి చూడండి, ఇది కస్టమర్ ఇది. ఓకే, డీజెట్ అంటే పేమెంట్స్, ఇవన్నీ లిస్ట్ వచ్చేస్తాయి మనకి. సో ఇవన్నీ కూడా మీకు రావాల్సినవి కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం క్లియర్ చేసినవి మొత్తం అమౌంట్లు ఇవన్నీ వన్ బై వన్ చెక్ చేసుకుంటా రావాలి. అదే రికన్సిలేషన్. అర్థమవుతుందా? సో ఎస్ఏపిలో టీ కోడ్స్ ఉంటాయి, బట్ అవి ఏంటి, కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ కావాలంటే టీ కోడ్ ఉంది, కస్టమర్ ఓపెన్ ఐటమ్ కావాలంటే టీ కోడ్ ఉంది, కస్టమర్ క్లియర్ ఐటమ్ కావాలంటే టీ కోడ్ ఉంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావాలంటే టీ కోడ్ ఉంది. మరి ఇవన్నీ అవసరం లేదా? బ్యాంక్లో పడ్డాయి అంటే ప్రూఫ్ ఏంటి? మళ్ళా బ్యాంక్ జిఎల్తో చెక్ చేసుకోండి. లెడ్జర్స్ సబ్ లెడ్జర్స్తో రికన్సిలేషన్. దేంతో ఏంటి? లెడ్జర్స్ సబ్ లెడ్జర్స్తో రికన్సిలేషన్. బ్యాంక్ ఈజ్ సబ్ లెడ్జరా లెడ్జరా? ఎస్ఐపిలో లెడ్జర్. సబ్ లెడ్జర్స్ ఏంటి? వెండర్స్, కస్టమర్స్, అసెట్స్. వీటికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లో ఏమంటాం మనం? రికన్సిలేషన్ జిఎల్స్ అంటాం. ఏమంటాం? రికన్సిలేషన్ జిఎల్స్. మాన్యువల్ ప్రాసెస్ ఇదంతా కూడా ఎక్సెల్ షీట్లో వేసుకొని చేస్తారు. ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఏంటంటే మనం ఆటోమేటెడ్ ప్రాసెస్ ఫాలో అవుతాం, మాన్యువల్గా చేస్తారు కంపెనీలు. ఓకే, సో ఇది కాన్సెప్ట్ రికన్సిలేషన్ మీద. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఏరియా? సో రికన్సిలేషన్ అయిపోయింది. రికన్సిలేషన్ అన్నారు, ఏమీ లేదు రికన్సిలేషన్ అంటే. అది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలి ప్రాక్టికల్గా, ఎందుకంటే ఆ స్టేట్మెంట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడైతే ఏమి ఉండవు. ఓకేనా? కంపెనీ సర్వర్లో మీరు పోస్ట్ చేసినవి క్లియర్ చేసిన వరకే ఉంటాయి. ఓకే, సో బ్యాంక్ ద్వారా పేమెంట్ అయినవి బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్లో అవన్నీ కావాలి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 20 మంది ఉన్నారు, 20 మందికి పేమెంట్ చేసా అన్నారు. నాకు 20 మంది పేమెంట్ చేశారంటే నేను ఫీజు ఎంత అని వేసుకొని ఇన్వాయిస్ మీకు ఎంత ఇచ్చాను, నాకు రావాల్సింది ఎంత, 20 మందిని కాంటాక్ట్ అవ్వాలి. సో ఒక్కొక్కరితో ఏ ప్రాబ్లం ఉండదు, ఒక్కొక్కరితో డిస్క్రిపెన్సీ ఉంటుంది. ఆ డిస్క్రిపెన్సీని రూట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడమే రికన్సిలేషన్. నా బ్యాలెన్స్ షీట్ లేకపోతే టాలీ కాదు, టాలీ అయినా ఇనాక్యురేట్ రిజల్ట్స్తో బయటపడుతుంది. సింపుల్ లాజిక్. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పరు. క్లారిటీ వచ్చిందా రాలేదా? సో ఎనీ క్వశ్చన్స్ చెప్పాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్ కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఎలా చెక్ చేయాలి అంతేనా? గుడ్ క్వశ్చన్. కస్టమర్ అదే అన్న ఐటీ రిపోర్ట్సే. ఐటీలో ఐటీ టీం వాళ్ళకి ఏం చేస్తావు, టికెట్ రైస్తే వాళ్ళు నీకు టేబుల్లో ఫుల్ చేసి ఇచ్చేస్తారు. ఓకేనా? లేదా మనం ఏం చేయాలి, నీకు రెస్పెక్ట్ కస్టమర్కి కావాలి అనుకుంటే ఇదిగో ఇక్కడ తీసుకోవాలి. ఓన్లీ పర్టికులర్ కస్టమర్స్ కావాలనుకుంటే నువ్వు ఇది బ్లాంక్ ఇచ్చేసావు అనుకో, అప్పుడు అందరు కస్టమర్లు వచ్చేస్తారు. బట్ అది రిపోర్ట్ నీకు పుల్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చింది, ఇప్పుడు FBL5N. సో FBL5Nలోనే నీకు సగం ఉంది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ బ్లాంక్ వదిలేస్తే ఏంటి, అందరు కస్టమర్స్ అని అంటాం. పర్టికులర్గా నేను కస్టమర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఈ కస్టమర్స్ ఇచ్చుకుంటాం. ఒక్కొక్కరు 3 కస్టమర్ కావాలంటే 3 తెచ్చుకో, 4 కావాలంటే 4 తెచ్చుకో. ఓకేనా? సో ఆల్ కస్టమర్ కావాలంటే ఏంటి, ఆల్ కస్టమర్ ఓపెన్ ఐటమ్ కావాలంటే ఎగ్జిక్యూట్ చేసేస్తాం. ఇదేంటి ఒకటి కస్టమర్ చూపిస్తుంది, బట్ నేను ఒకటే ఉంది క్రియేట్ చేసింది. ఇలా 10 మంది కస్టమర్స్ ఒకేసారి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళాలి. రిపోర్ట్స్ ఒక టీ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆల్ కస్టమర్ వచ్చేస్తారు. లేదా ఐటీ వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తే వాళ్ళ కస్టమర్ ఓపెన్ ఐటమ్, క్లియర్ ఐటమ్, రిపోర్ట్ మొత్తం టేబుల్ లెవెల్లో ఇచ్చేస్తారు. అర్థమైందా? టేబుల్ లెవెల్లో నుంచి వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ మేడం. సార్ ఏఆర్ కాలర్ గురించి చెప్తా అన్నారు కదా. ఏఆర్ కాలర్ అంటే ఎవరండి? ఏఆర్ కాలర్ అంటే కాలర్, టెలికాలింగ్, ఈమెయిల్ రైటింగ్. ఓకే, అంటే కాల్ చేయటం. ఏఆర్ కాలర్ అంటే కాలింగ్ ఎక్కువ ఉంటుంది. రోజుకి 40 నుంచి 50 కాల్స్ ఉంటాయి. ఏఆర్ కాలర్ జాబ్స్కి వెళ్తాయి. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఎస్ మేడం.
నాకు హెల్త్ కేర్లో క్లైమ్స్లో 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను ఇందులో దేనికి వెళ్తే బెస్ట్ అంటారు? పేమెంట్స్, బిల్లింగ్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోండి ఆలోచించకుండా ప్రస్తుతానికి అయితే. అంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్, అంటే ఎంబీఏ ఫైనాన్స్ చేశాను సార్. ఎంబీఏ ఫైనాన్స్ అయితే బిల్లింగ్ వెళ్ళండి. ఓకే, బిల్లింగ్ అయితే మీకు రిలవెంట్ ఉంటుంది, అకౌంట్స్ ఉంటుంది. లేకపోతే రికన్సిలేషన్కి వెళ్ళండి. రికన్సిలేషన్ అంటే అన్ని కవర్ అయిపోతాయి. రికన్సిలేషన్ అంటే మొత్తం నేర్చుకున్నట్టే. ఇంకా వెండర్ ఓపెన్ ఐటమ్, కస్టమర్ ఓపెన్ ఐటమ్, ఎక్సెల్ షీట్ అన్ని కవర్ అయిపోతాయి. బిల్లింగ్ అంటే ఒక టీ కోడ్ మీద 4 టీ కోడ్ల మీద పనిచేస్తారు. పేమెంట్లు అంటే ఒక 5 టీ కోడ్ల నుంచి 10 టీ కోడ్ల మీద పనిచేస్తారు. ఓకే, టీ కోడ్లు కూడా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది మీకు. అన్ని టీ కోడ్స్ యాక్సెస్ ఉండవు మీకు. అంటే సూపర్ యూజర్స్కి ఇస్తారు టీ కోడ్, ఆల్ టీ కోడ్ యాక్సెస్ మీకు ఎవరు. ఓకేనా? ఓకే. సో ఈఆర్ కాల్ అంటే ఏముందండి? సో జస్ట్ లైక్ వెండర్ కస్టమర్ ఏజ్ రిపోర్ట్ తీసుకొని అందులో ఎంతమంది కస్టమర్ డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, 30 daysలో డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, 60 daysలో డ్యూ డేట్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళ కాల్స్, ఈమెయిల్స్, డ్యూ డేట్ అనాలిసిస్ అంటే డ్యూ డేట్ అనాలిసిస్ చేయాలి. తర్వాత వాళ్ళ కాల్స్, ఈమెయిల్స్ పంపించాలి. వాళ్ళకి టెలికాలర్ లాగా. ఓకేనా? వాళ్ళ కస్టమర్ బ్యాలెన్స్ చూసి ఎంత కట్టాలి అని చెప్పి చెప్పాలి అంతే. అది ఈమెయిల్ రాస్తారు కొన్నిసార్లు కాల్ చేస్తారు. దగ్గర రోజు 40 నుంచి 50 కాల్స్ వస్తాయి. సో కొంచెం ఎక్కువ అంటే 100 కాల్స్ కూడా రావచ్చు. ఓకే, తెలిసినంత వరకు ఈఆర్ కాలర్కి నేను కూడా ఎలా ఈఆర్ కాలర్ జాబ్స్ ఇనిషియల్ స్టేజ్లో కాలర్ జాబ్స్ కూడా ట్రై చేస్తాను. జాబ్స్ అన్నప్పుడు ఏం చేస్తాం, ఏదో జాబ్కి వెళ్ళాలని ట్రై చేస్తాం, అవునా కదా? ఆ టైంలో ఏదో ఒక జాబ్ వస్తే చాలనుకునేవాళ్ళు. ఫస్ట్ ముందు టెన్షన్. ఓకే, ఈఆర్ కాలర్ వెళ్ళాను, దానికి కూడా వెళ్ళాను. బట్ దాని కమ్యూనికేషన్ అంత పెద్ద బాగాలేదు. వెళ్ళామో తెలియదు, మామూలుగా వెళ్ళిపోయాం అంతే. జాబ్ ఉంది అన్నారు, ఇలా జాబ్ అంటే ఉంది అంటే ఏ జాబ్ అని కూడా అవసరం లేదు, వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోయాం. ఈఆర్ కాల్ అన్నారు, సరే కండక్ట్ చేశారు. కమ్యూనికేషన్ బాగాలేదన్నారు, వచ్చేసాం. ఆ టైంలో కమ్యూనికేషన్ ఉంటుంది కదా, ఇప్పుడు ఏముంటుంది. ఓకేనా? సో పని చేసిన తర్వాత ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అన్ని స్కిల్స్ పెరుగుతాయి. అవునా? రైట్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ కి ఒక కంపెనీలో ఒక ఆర్డర్ మేనేజ్మెంట్ లో చేసాం అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ కి. నెక్స్ట్ ఇంకో కంపెనీ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఇంటర్వ్యూ ఇచ్చి అందులో సక్సెస్ అయ్యాయి అనుకోండి సార్, వాళ్ళు మళ్ళీ ఆర్డర్ మేనేజ్మెంట్ లోనే ప్లేస్మెంట్ చేస్తారా, లేకపోతే దేంట్లో రిక్రూట్మెంట్ ఏదైనా చేయొచ్చండి. ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అంటే ఎక్కడైనా చేయొచ్చు. నువ్వు నీ దగ్గర స్కిల్ ఉండి, మాట్లాడగలిగే పొటెన్షియల్ ఉండి, ఇంటర్వ్యూలో నువ్వు ఎఫిషియన్సీ ఉంటే రెజ్యూమ్ మార్చుకొని వెళ్ళిపో. ఓకే, రెజ్యూమ్ మార్చుకొని వెళ్ళిపోయి ఆ స్కిల్ సెట్ ఉందని చెప్పు, జాబ్ వస్తుంది. ఎవరేం కాదంటారు, ఎండ్ యూజర్ జాబులు ఊరికే చేయొచ్చు, దాంట్లో కష్టమైంది ఏమీ లేదు. ఓకేనా? సింపుల్ గా చేయొచ్చు ఎండ్ యూజర్ జాబ్. దీంట్లో సార్ మెయిన్ దీంట్లో మీరు ఇన్ని క్వశ్చన్లు మీరు దగ్గర నేను చూస్తున్నా 2-3 నెలల నుంచి చూస్తున్నా, దగ్గర ఒక 50 క్వశ్చన్లు అడుగుంటారు. 50 క్వశ్చన్లు కన్సల్టెంట్లు ఎవరు అడగలేదు ఇప్పుడు వరకు. నేను అడిగేటివన్నీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి అడుగుతున్నా సార్, మీరు సబ్జెక్ట్ పరంగా అడగట్లేదు. టెన్షన్ తీసుకోవద్దు, ఎప్పుడైనా సరే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రం అడుగుతున్నా సార్ నేను. అదే చెప్తుంది. నేను ఏమంటున్నాను, ఎప్పుడైనా సరే అసలు ఆలోచించకూడదు, ఫస్ట్ వెళ్ళిపోవాలంతే. అర్థమైందా? అది నాదా కాదా అని ఆలోచించొద్దు. 20 రోజులు చెప్పుకున్నాం కదా, అది నాకు వచ్చా రాదా అని చూసుకొని వెళ్ళిపోవాలంట. అది వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు నేను టెస్ట్ చేసినప్పుడు, నువ్వు నాన్ కమర్షియల్ చెప్పినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం అవన్నీ. ఓకే, సో ఇన్ని టెన్షన్స్ ఉండకూడదు. ఇన్ని టెన్షన్స్ ఉంటే జాబ్ చేయడం కష్టం అయిపోతుంది. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇంకా డౌట్స్ పెరిగే కొద్దీ ఇంకా నిద్ర పట్టదు ఫస్ట్. సార్ ఒక నిమిషం సార్, నా డౌట్ ఏంటంటే సార్, నాది బీటెక్ సార్. నాది నా కాంపిటీషన్ దానిలో నాకు ఇబ్బంది ఉండదు సార్. సిస్టమ్ లో కాంపిటీషన్ అనేది నాకు పెద్ద సమస్య అనిపించదు. బట్ ఈ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి డెబిట్ క్రెడిట్ ఈ ఎంట్రీ పోస్టులు అది మాకు సరిగా రాదు కదా సార్. బీఎస్సీ స్టూడెంట్, అదే ప్రాబ్లం. నేను బీఎస్సీ స్టూడెంట్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఏమి తెలియకుండానే ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే డెబిట్ క్రెడిట్ చేసిన తర్వాత కూడా తెలియదు. ఓకేనా? డెబిట్ క్రెడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేసా, కానీ టాలీ కూడా అయిపోయింది, కానీ డెబిట్ క్రెడిట్ అంటే దేనికి కూడా తెలియదు. అంటే ఏంటి, డెబిట్లో దీంట్లో ఇవ్వాలి అని బండ కొడుతుంది, క్రెడిట్ దీంట్లో ఇవ్వాలని బండ కొడుతుంది. అలాంటప్పుడు ఏం చేశాను, బయటకు వచ్చి సిఎంఏ కోర్సులో జాయిన్ అయిన తర్వాత అప్పుడు డెబిట్ క్రెడిట్ అంటే తెలిసింది. అంటే నువ్వు ఏం చేయాలి, ఖాళీగా ఉన్నప్పుడు అకౌంట్స్, ఫైనాన్స్ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, బేసిక్ వీడియోస్. ఓకే, సో ఫస్ట్ రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి, ఓకే, తర్వాత ఇంకో అకౌంట్ అంటే ఏంటి, ఆ తర్వాత
సో పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, పర్సనల్ అకౌంట్స్ లో ఏముంటాయి, రియల్ అకౌంట్ లో ఏముంటాయి, నామినల్ అకౌంట్ లో ఏముంటాయి. నేను ఒక స్టోరీ చెప్తాను విను. వినండి. సో ఇక్కడే ఎస్ఆర్ నగర్ లో సో ప్రిజం ఫర్ సిఏ. సో అప్పుడే నేను చెప్పా కదా, సో ఆర్మీలో ఉన్నప్పుడు క్యాంటీన్ అకౌంట్స్ మేనేజ్మెంట్ చేశాను, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశానని చెప్పా కదా. బయటకు వచ్చిన తర్వాత ఇందులో జాయిన్ అయ్యాం. సో వాళ్ళు పార్ట్నర్షిప్ అకౌంట్ చెప్తున్నారు. ఓకే, పార్ట్నర్షిప్ అకౌంట్ చాలా కష్టం. సో సిఏ క్లాసెస్ చెప్తున్నాను, సీఎం అయితే సిఏ క్లాసులు చెప్తున్నాను, అంటే నేను అందులో కూర్చోమంటున్నాను బ్యాచ్లో. సో చెప్తున్నప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. డెబిట్ ప్రైస్ అసలు వాళ్ళు ఎందుకు వేస్తున్నారో తెలియదు. డెబిట్ కాసేపు క్రెడిట్ అంటాడు, కాసేపు డెబిట్ అంటాడు, ఏంద్రా అని చెప్పి కన్ఫ్యూజన్. అదొకటే కన్ఫ్యూజన్, అన్నీ వచ్చు కాబట్టి అదొకటే కన్ఫ్యూజన్. అది నేను ఫేస్ చేశా ఫస్ట్లో. ఒక ఫ్రెండ్ పక్కన, సో వాడు నాతో పాటు కూర్చునేవాడు. ఆయనకి మళ్ళీ ఇక్కడ కూర్చుంటారు కూడా అట్లాగా. వాడికి చెప్పి, అరే నాయన నాకు ఈ డెబిట్ క్రెడిట్ చెప్పు, నీకు నేను రెంట్ పే చేస్తా అన్న. ఏంటిదండి, రెంట్ ఫీ నేను పే చేస్తా అన్న. నీకు దండవన స్వామి అని చెప్పి వెళ్ళిపోయాడు చెప్పకుండా. రెంట్ పే చేస్తానన్నా సరే, అర్థమైందా? అప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఆ డెబిట్ క్రెడిట్ సూత్రం మనమే కనుక్కోవాలి, అవునా కదా? సో నీకు ఒక విషయం ఏంటంటే, డెబిట్ క్రెడిట్ నీకు ఒక్కడిగా రాదనుకుంటున్నావు, కానీ సో ఫైనాన్స్ లో ఉన్న 90% వరకు రాదు డెబిట్ క్రెడిట్. ఓకేనా? అలాగే జనరల్ ఎంట్రీస్ బట్టి కొట్టేస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఇంటర్మీడియట్ బుక్ కొనుక్కో. సో అకౌంట్స్ బుక్, లేకపోతే సిఏసిపిటి అని ఉంటుంది బుక్. ఆ బుక్ కొనుక్కో. దాంట్లో ఒక 100 జనరల్ ఎంట్రీస్ ఉంటాయి. ఆ 100 జనరల్ ఎంట్రీస్ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయి. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, ఓకేనా? సో ఎందుకంటే రేపు పొద్దున్న కన్సల్టెంట్గా ఉపయోగపడుతుంది మళ్ళీ. వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్, వాట్ ఈస్ పర్సనల్ అకౌంట్, వాట్ ఈస్ రియల్ అకౌంట్, వాట్ ఈస్ నామినల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్, నామినల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్, రియల్ అకౌంట్ ఎగ్జాంపుల్స్, డెబిట్ దేంట్లో వస్తుంది, క్రెడిట్ దేంట్లో వస్తుంది. ఓకే, సో ఒక ట్రాన్సాక్షన్ ఉంది, రెంట్ పెయిడ్, అలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్ చూసుకొని, సో అది నువ్వు ఓన్గా రీసెర్చ్ చేసి, తెలియకపోతే యూట్యూబ్లో వెళ్ళి ఎతికి, ఓకే, సో వీడియోలు బోల్డ్ ఉంటాయి డెబిట్ క్రెడిట్స్ మీద, 190 ఉంటాయి. సో అందులో నుంచి ఒక బెస్ట్ యూట్యూబర్ని పిక్ చేసుకొని, సో ఒక 30 రోజులు కూర్చున్నాం అనుకో, ఈ డెబిట్ క్రెడిట్ కాన్సెప్టే మీకు ఎగిరిపోద్ది మొత్తం. ఓకేనా? మన చేతిలోకి వచ్చేది క్రెడిట్, మన చేతి మీద నుంచి వెళ్తే డెబిట్. అలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనుకుంటా. కొన్ని ఉంటాయి, లాజిక్లు ఉంటాయి, అర్థం కావు. ఓకేనా? కొన్ని ట్రాన్సాక్షన్స్ కి డెబిట్ లో ఎందుకు వేస్తారో తెలియదు, క్రెడిట్ లో ఎందుకు వేస్తారో తెలియదు. ఒక అట్లాంటివి కూడా ఉంటాయి. అందుకే ఏం చెప్తున్నాను, ఒక 100 పేజీలు బుక్ కొనుక్కొని దాంట్లో నోట్ చేసుకో. అండ్ రోజు ఒక గంట టైం దొరికినప్పుడల్లా సో యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి. ఓకే, బేసిక్ వీడియోస్. ఈ ఫస్ట్ కానీ స్టార్ట్ చేయి, వాట్ ఈస్ డెబిట్, వాట్ ఈస్ క్రెడిట్ అని దగ్గర స్టార్ట్ చేయి. ఓకేనా? నీకు క్లారిటీ వచ్చేస్తుంది. సార్ వాట్ కమ్స్ అంటే డెబిట్ కదా సార్? అయ్యే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. బిఎస్సి స్టూడెంట్స్ అడిగితే ఏం తెలుస్తుంది అండి. థ్యాంక్ యూ ఆల్.